నమస్కారం. భారతదేశంలో అద్భుతమైన పారిశ్రామిక విధానం ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణది నెంబర్ 1 ప్లేస్. టీఎస్ ఐపాస్ను కొనియాడని వారే లేరు. ఇక రివార్డులకు లెక్కే లేదు. మనుగడలోకి వచ్చిన 2.5 ఏళ్లలోనే తెలంగాణ పారిశ్రామికంగా దేశంలో కీలక స్థానాన్ని ఆక్రమించిందనేది కాదనలేని వాస్తవం. అయినా కొన్ని నివేదికలు అనేక అనుమానాల్ని తెరపైకి తెస్తున్నాయి. 2014-16 మధ్య తెలంగాణలో దాదాపు 7,627 పరిశ్రమలు మూతపడ్డాయనే అంశం ఆలోచింపజేస్తోంది. రాష్ట్రాన్ని మరింత పారిశ్రామిక అనుకూలంగా మార్చాలన్న అంశాన్ని నొక్కి చెబుతోంది ఇదే ఇవాల్టి డిబేట్. ఈరోజు చర్చలో పాల్గొంటున్నారు వి అనిల్ రెడ్డి గారు, మాజీ అధ్యక్షులు ఏపీ తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఇక ప్రజాపతి తాడూరి శ్రీనివాస్ గారు, టీఆర్ఎస్ నాయకులు. ఇక రాకేష్ రెడ్డి గారు, బీజేపీ నాయకులు, ఆర్థిక రంగ నిపుణులు. అలాగే ఎన్ ప్రభాకర్ రావు గారు, స్వర్ణకాంతి ఇండస్ట్రీస్ వెల్ఫేర్ ఫెడరేషన్ చైర్మన్. ఇక కె కోటేశ్వరరావు గారు, ఆల్ ఇండియా ఫోరం ఫర్ స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీస్ మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. అనిల్ రెడ్డి గారు, తెలంగాణ సిఐ అండ్ ఎస్ బ్యాంక్ ఒక సంయుక్త నివేదిక ఒకటి ఇచ్చింది, గేట్వే టు ద ఫ్యూచర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ అని. ఈ నివేదిక ఒక కఠోర వాస్తవాన్ని వెల్లడించింది. 2014 నుంచి 2016 వరకు రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో 7,627 పరిశ్రమలు మూతపడ్డాయి అనేది. అయితే దీనికి ఇప్పుడున్న ప్రభుత్వాన్ని బాధ్యులుగా చేయడం అనేది ఇక్కడ ఉద్దేశం కాదు. ఎందుకంటే అంతకుముందున్న ప్రభుత్వాలు తీసుకున్న చర్యలు కావచ్చు, అప్పటి పరిస్థితులు కావచ్చు, లేకపోతే ప్రోత్సాహం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఇతర కారణాలు ఏవైనా కావచ్చు. కానీ 7,627 పరిశ్రమలు 2 ఏళ్ల కాలంలో మూతపడ్డాయి అనేది ఆందోళన చెందాల్సిన విషయం. ఎందుకు ఇలా జరిగింది? ఫస్ట్ పాయింట్, ఈ క్యాప్షన్ ఏదైతే మీరు తీసుకున్నారో, ఇది ఎలక్ట్రానిక్ మీడియా ఆర్ ప్రింట్ మీడియా, 2014 నుంచి 16కు ఇన్ని వేల యూనిట్లు క్లోజ్ అవుతున్నాయి అన్నది వార్త అనేది టోటల్గా అవాస్తవం. ఒక ఇండస్ట్రీ స్టార్ట్ కావడానికి, ప్రొడక్షన్ రావడానికి కనీసం 1.5-2 years పడుతుంది. రైట్ ఫ్రమ్ డే 1 నుంచి ఎంత వార్ ఫూటింగ్గా పర్మిషన్స్ ఇచ్చిన తర్వాత కూడా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ రావాలంటే కనీసం 1.5 year పడుతుంది. సో వితిన్ 6 monthsలో యూనిట్స్ క్లోజ్ అనేది మాత్రం కరెక్ట్ కాదు. కాబట్టి ఎవరైతే ఈ రిపోర్ట్ ఇచ్చారో దాన్ని ముందుకు తీసుకొచ్చినప్పుడు ఎస్ బ్యాంక్ అండ్ సిఐ వారిని డెఫినెట్ గా ఈ ప్రశ్న మనం అడగాలి. ఎందుకంటే స్టార్ట్ చేసిన కంపెనీల్లో ఇన్ని మూతపడ్డాయనేది కాదు, ఓవరాల్ గా ఉన్న యూనిట్స్ లో మూతపడడానికి మేజర్ గా ఇది ఈ రోజు ఇష్యూ కాదు. ఇది 2012, 13, 14 ఆ కాలంలో చూసినట్టయితే మనకు మేజర్ గా కనిపించేది, ఎవరు మాట్లాడినా కూడా పవర్ గురించే మాట్లాడతారు. అది ఒక క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ లాగా, ఇటు బ్యాంక్ సపోర్ట్ లేకుండా టోటల్ గా దాని ఎఫెక్ట్ ఏంటంటే 2014-15 వరకు కూడా ఎన్నో ఫిగర్స్ ఉన్నాయి మన దగ్గర. 15-16కు వచ్చిన తర్వాత కొన్ని బ్యాంకింగ్ నార్మ్స్ ప్రకారంగా ఎన్పిఏ ఒకసారి అయిపోయిన తర్వాత ఫర్దర్గా మూవ్మెంట్ కాలేం. కాబట్టి ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కానివ్వండి, కేంద్ర ప్రభుత్వాలు కానివ్వండి, ఏవైతే వారు ఎంఎస్ఎంఈ సెక్టర్కు సపోర్ట్ చేస్తామని వాగ్దానాలు చేశారో దాంట్లో కొన్ని స్పెసిఫిక్గా బ్యాంకర్ను మనం సపోర్ట్ తీసుకున్నప్పుడు బ్యాంకర్స్ ఎన్పిఏ అయిన యూనిట్స్ను బ్యాంకర్స్ డెఫినెట్గా సపోర్ట్ చేయరు. సో వారిని ఆ టీంలో తీసుకోవడమే ఫస్ట్ తప్పు. మీరు తీసుకోవాల్సింది డిఫరెంట్ ఏరియా వాళ్ళను, ఎవరిని ఆ యూనిట్ ముందు పోవాలంటే కావాల్సిన నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఫైనాన్సే కాకుండా మార్కెటింగ్లో ఎక్కడ ఇబ్బంది ఉన్నా, వేరే ఇష్యూస్లో పవర్ 24/7 వచ్చిన తర్వాత సపోర్టివ్ మెజర్స్ ఎలా చేయాలన్నది ఒక మెకానిజం ప్రకారం చేయాలి. సో బ్యాంకర్ని తీసుకోవడం అన్నదే ఫస్ట్ తప్పు. సో ఎన్పిఏ అయిన తర్వాత డెఫినెట్గా బ్యాంకర్ సపోర్ట్ చేయరు. అవుట్ ఆఫ్ 100 యూనిట్స్ ఒక శాంపుల్గా తీసుకుని ఉంటే 99.99 యూనిట్స్కి వాళ్ళు నో అనే చెప్తారు తప్పించి సపోర్ట్ చేయడానికి. డెఫినెట్గా రాష్ట్ర ప్రభుత్వాలు 100% ఫైనాన్స్ చేసిన లేదా కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేసినా కూడా బ్యాంకర్స్ మాత్రం ముందుకు రారు. రైట్. ఇక్కడ ప్రభాకర్ రావు గారు, ఒక విషయం, కొత్త వాటిని ప్రభుత్వం ఆహ్వానించడానికి, రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పడానికి టీఎస్ ఐపాస్ విధానం ఒకటి తీసుకొచ్చింది. తక్కువ కాలంలోనే పరిశ్రమలకు అనుమతులు ఇస్తుంది. అదేవిధంగా ఐటీకి ఒక స్పెషల్ పాలసీ ఒకటి తీసుకొచ్చింది. అన్నీ బాగానే ఉన్నాయి. అంటే ఇప్పుడు వస్తున్న పరిశ్రమల గురించి హ్యాపీ, దానికి అబ్జెక్షన్ లేదు. కానీ అంతకు ముందున్న పరిశ్రమలు మూత పడిపోతూ ఉంటే వాటిని సంరక్షించుకోవాల్సింది, వాటిని నడిపించాల్సింది, వాటిని అలాగే కొనసాగించాల్సిన బాధ్యత కూడా ఉంది. లేకపోతే ప్రభుత్వానికి కావచ్చు, లేకపోతే కొత్తగా వచ్చే పరిశ్రమలకు కావచ్చు, చాలా ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడింది? ఇప్పుడు దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు పరిశ్రమలు ఏమైనా వస్తున్నాయి రాష్ట్రానికి, అంతకు ముందున్న పరిస్థితులకి కారణం ఏంటి? పరిశ్రమలు మూతపడ్డా. సార్, ఇది ఎంఎస్ఎంఈ సెక్టర్ అనేది ఈజ్ ద ఫస్ట్ ప్రియారిటీ సెక్టర్ ఆఫ్టర్ అగ్రికల్చర్ సెక్టర్. తర్వాత ఇది ఎంఎస్ఎంఈ ఎంప్లాయ్మెంట్, లార్జెస్ట్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చే సెక్టర్ ఎంఎస్ఎంఈ సెక్టర్. ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్కు బై ది స్టేట్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్కు రెవెన్యూ పే చేసే సెక్టర్ ఇది. అంటే ఇటు ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఇటు ట్యాక్సెస్ పే చేస్తుంది.
ఈ సెక్టార్కు ప్రియారిటీ అనేది ఆల్రెడీ లెండింగ్లో కానీ గవర్నమెంట్ ఇన్సెంటివ్స్లో కానీ ఆల్రెడీ ఉన్నాయి, గైడ్లైన్స్లు ఉన్నాయి. దాన్ని గత ప్రభుత్వంలో ఎవరు దాన్ని పాటించకుండా లెండింగ్ అనేది ఇవాళ మన ఇండస్ట్రీ సెక్రటరీ గారు వచ్చారు, మొన్న బాంబే ఆర్బీఐ గవర్నర్కి వెళ్ళారు. ఈసీ మీటింగ్ జరుగుతున్నాయి. ఈసీ మీటింగ్స్ అంటే మన ఆర్బీఐ లోపల ఒక మీటింగ్ జరుగుతుంది, ఎవ్రీ 3 నెలలకు స్లిక్ జరుగుతుంది, స్లిక్ పైన ఈసీ జరుగుతుంది, ఎంపవర్ కమిటీ మీటింగ్ అని. ఆ మీటింగ్లో ఆర్బీఐ గైడ్లైన్స్ ఫాలో కావాలా బ్యాంకర్స్ అని చెప్పి క్లియర్గా ఉంది. గత ప్రభుత్వంలో ఎవ్వరు కూడా గవర్నమెంట్ పట్టించుకోలేదు. అంటే సిక్ ఎందుకు అవుతున్నాయి, మీరు ఎన్పిఏ అనకండి, ఎన్పిఏకు ముందు ఏం కావాలి ఇండస్ట్రీస్కి. ఒక ఇండస్ట్రీ పెడుతున్నారండి, వెల్కమ్ చెప్తున్నారు, వానికి వచ్చే ప్రాబ్లంలో 100 ఉంటాయి. 100 వచ్చే మనకు మెయిన్ లాస్ట్ గవర్నమెంట్లో పవర్ ప్రాబ్లం ఉండే. ఫస్ట్ వాడు 30 రోజులకు వారంలో 2 రోజులు ఇండస్ట్రీ నడిపించి 30 డేస్ శాలరీ పే చేశాడు, కరెంట్ బిల్ కట్టాడు, వాడు ఎక్స్పెండిచర్ పే చేశాడు, గవర్నమెంట్కి రెవెన్యూ ట్యాక్స్లు పే చేశాడు, మున్సిపల్ ట్యాక్స్, ప్రొఫెషనల్ ట్యాక్స్ కానీ స్టేట్ గవర్నమెంట్కి అన్ని ట్యాక్స్లు పే చేశాడు. వాని దగ్గర ఉన్న డబ్బులన్నీ కరిగిపోయాయి. అక్కడ ఈ వర్కింగ్ క్యాపిటల్ అన్నీ వెళ్ళి ఇక్కడ వీటికి ఇచ్చి కట్టేశాడు. వాడు కట్టిన తర్వాత అడిషనల్గా ఫండ్ ఇవ్వాలి. అప్పుడు బ్యాంకుల వైఖరం ఏముందంటే మీ దగ్గర డబ్బులు లేవని మేము ఇయ్యము, ఇప్పుడు తెలంగాణ వస్తుందో లేదో అని ఒక దృష్టితో పెట్టి బ్యాంకుల నిర్లక్ష్యం వల్లనే మెయిన్ జరిగింది. గవర్నమెంట్ ఉంది ఒక పక్కన, ఆర్బీఐ రెగ్యులారిటీ ఉంది, ఆర్బీఐ దాన్ని మానిటరింగ్ చేస్తారు ఎప్పటికప్పుడు, ఎవ్రీ మంత్ ఎవ్రీ క్వార్టర్లీ వాళ్ళు ఎంఎస్ఎంఈ సెక్టార్కి లెండింగ్ ఎంత ఇస్తున్నారు, ఆ లెండింగ్ కరెక్టా కాదా అనేది వాళ్ళు చూడాల్సిన బాధ్యత మన స్టేట్లో ఆర్బీఐ ఉంటుంది, సెంట్రల్ ఆర్బీఐ ఉంటుంది. బట్ ఎన్పిఎల్ ఎక్కువగా పెరిగిపోతూ ఉంటే బ్యాంకులు వాళ్ళకి మళ్ళీ రుణాలు ఇవ్వడానికి ముందుకు రాకపోతే ఇంకా క్లోజ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. క్లోజ్ కాదు సార్, వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు ఇంకా మన ఫ్యామిలీలో ఇండస్ట్రియల్ ముఖం కూడా చూడరు, అలాంటి పరిస్థితి వస్తుంది. కానీ ఎన్పిఏ చేస్తున్నారు ఎందుకు అనేది మన చర్చలు ఇప్పుడు జరుగుతుందో, యాక్చువల్ ఎన్పిఏ ఎందుకు అవుతున్నాయి అనేది మీరు అది అడగండి. బికాజ్ ఎన్పిఏ ముందు అంటే ప్రధానంగా ఎన్పిఏనే తీసుకొచ్చారు కదా ఇప్పుడు అనిల్ రెడ్డి గారు ఎన్పిఏ అయిన తర్వాత బ్యాంక్ వాళ్ళు ఇవ్వాలి, ఒకటే కారణం కాదు, అది కూడా దానికి ముందు చేయాల్సిన పాటించాల్సిన పద్ధతులని కూడా బ్యాంకులు పాటించాలి. ఒక్క బ్యాంకు కూడా పాటించట్లేదండి. ఇవాళ మేము డిస్ట్రిక్ట్ లా తెలంగాణలో మేము 2 ఏళ్ల నుంచి సిరిసిల్ల మన మంత్రి గారి డిస్టిక్, మేము వరంగల్ డిస్టిక్, ప్రతి డిస్టిక్లో వెళ్ళి ప్రతి సెక్టార్ ఒక్కొక్క డిస్టిక్లో ఒక్కొక్కటి ఏమంటారు ఒక స్పెషాలిటీ ఉంది. ఖమ్మం జిల్లా పోతే గ్రానైట్ ఉంది, సిరిసిల్ల వెళ్తే టెక్స్టైల్ ఉంది, వరంగల్కి వెళ్తే రైస్ మిల్ ఉంది, నల్గొండకి వెళ్తే ఇంకోటి. ఇలా సెక్టర్లు అంతా సర్వే చేస్తాం మేము 2 years 2.5 years నుంచి. ఇప్పుడు ఒక నిజం బయటకు వచ్చింది, అసలు ఎన్పిఏ అంటే ఎవరు రారండి బయటికి. అగ్రికల్చరల్ సెక్టర్ ఎంతమంది చనిపోతున్నారో మీరు అర్థం చేసుకోండి, దాన్నే హైలైట్ చేస్తున్నారు. మొన్న సెంట్రల్ గవర్నమెంట్ ఢిల్లీ మీటింగ్ వెళ్తే అసోసియేషన్లో ముద్రా గారు ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఎంఎస్ఎంఈ సెక్టర్ ఆయన చెప్పాడు, అగ్రికల్చర్ కంటే ఎక్కువ ఎంఎస్ఎంఈ సెక్టర్ చనిపోతున్నారు. రైట్ శ్రీనివాస్ గారు, ఇక్కడ ప్రధానంగా మనం చూడాల్సింది ఇంతకుముందు అంటే 2014-15 అంటే 7,627 పరిశ్రమలు మూతపడ్డాయి. 2014-15కి వచ్చినప్పటికీ దాదాపు 7,000 పరిశ్రమలు అంటే 6,923 కంపెనీలు మూతపడ్డాయి. 15-16లో తగ్గింది, అంటే 704 కంపెనీలు మాత్రం మూతపడ్డాయి. ఇది కొంచెం మనం హ్యాపీగా ఫీల్ అవ్వాల్సినటువంటి విషయం. అయితే 2014కి 15కి 16కి ఏంటి తేడా? ఏమన్నా ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఏమైనా రక్షించగలిగాయా? ఏం జరిగింది? చాలా మంచిగా అడిగారు మీరు. ఇంతకుముందు నిజంగానే అనిల్ గారు చెప్పినటువంటిది వాస్తవం. రెండో విషయం ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ తగ్గడానికి మీకు తెలిసింది మేజర్ కారణం విద్యుత్. మీరు ఈ ఎండాకాలం చూసినట్టు అయితే ఇందిరా పార్క్ దగ్గర ఎప్పుడు కూడా ఎంఎస్ఎంఈ సెక్టారు ధర్నా చేయని రోజు అనేది లేదు. మీరు చూసినట్టయితే ఈ 2 ఏళ్ల కాలంలో ఎప్పుడు కూడా అలాంటి ధర్నా కార్యక్రమం లేదు. విద్యుత్ విషయంలో దే ఆర్ వెరీ హ్యాపీ వేరియస్ సెక్టార్లో కూడా. అది విద్యుత్తును అందిస్తూనే వచ్చిన వెనువెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వాలు ఇయ్యనటువంటి ఇన్సెంటివ్ని మనం ఇమ్మీడియట్గా రిలీజ్ చేయడం జరిగింది. దాదాపుగా 700-800 కోట్ల రూపాయలు మనం పెండింగ్ బిల్స్, అంటే మనం చేయాల్సింది కాదు, అది గత ప్రభుత్వాలు ఇయ్యనటువంటి పెండింగ్ ఇన్సెంటివ్స్ ని మనం ఇవ్వడం, అది చాలా ఊరట కలిగించింది ఎంఎస్ఎంఈ సెక్టర్. అది కాకుండా మీరు ఈ మధ్య కాలంలో చూస్తూ ఉన్నారు, మనకు డైనమిక్ మంత్రివర్యులు పరిశ్రమల శాఖని నిర్వహించడం కానీ, ముఖ్యమంత్రి ఆలోచన విధానం కానీ, మీరు అన్న టీఎస్ ఐపాస్ విధానం ఈరోజు ప్రపంచ స్థాయిలోనే గుర్తింపు పొందింది. దీంట్లో మీకు విధానం ఏంటంటే ఎంఎస్ఎంఈ మాకు అంటే అనుభవం, మేము ఇండస్ట్రీ సెక్టర్ ఈసీఎల్ ప్రాంతంలో ఉంటాం కాబట్టి నివాసం మొదటి నుండి వారితో మేము అనుబంధంగా పనిచేస్తూ ఉన్నాం వేరియస్ పొలిటికల్ ఇష్యూస్లో. అయితే ఎంఎస్ఎంఈ సెక్టర్ ఎప్పుడు కూడా యాక్సిలరీ, అంటే మీకు ఒక పెద్ద కంపెనీ వచ్చినట్టయితే, ఒక ఈసీఎల్ ఉంది అంటే మన ఏరియాలో ఎలక్ట్రానిక్ కాంప్లెక్స్ అని ఒక పెద్ద ఇండస్ట్రియల్ బెల్ట్, వాళ్ళంతా చిన్న అంటే ఒక పెద్ద కంపెనీ వస్తే దాంట్లోని పార్ట్స్ అన్ని కూడా బయట
యాక్సిలరీ కంపెనీకి ఇస్తూ ఉంటారు. సో బోర్వెల్ ఇండస్ట్రీ ఉండేది, ఫ్యాబ్రికేషన్ ఇండస్ట్రీస్, అవి బోర్వెల్ కొంత ఆ ఇండస్ట్రీ సిక్ అవడము, దాని ద్వారా కొంతమంది వెళ్ళిపోవడం. వారు అన్నట్టుగా ముఖ్యంగా ఎన్పిఏ అకౌంట్స్, ఎంఎస్ఎంఈకి ముఖ్యంగా గుదిబండ ఎన్పిఏ. ఆ ఎన్పిఏ ఏంటంటే ఈ మనం కొంతమంది అంటే కొంత అక్కడక్కడ ఇవి జరుగుతూ ఉంటాయి, ఇన్కమ్ ట్యాక్స్ని ఎక్కువ చూపించేసి లోన్ ఎక్కువ తీసుకొని దాన్ని వేరే పర్సనల్ అలిగేషన్స్కి మళ్లింపులు కానీ ఇది కానీ చేయడం. ఎందుకంటే దీంట్లో పెట్టిన ఇండస్ట్రీలో ఆ వస్తువును ఉత్పత్తి చేసిన దాని మార్కెటింగ్ కూడా మనకు వెసులుబాటు లేకపోవడం, ఇవన్నీ కూడా మన స్టడీ చేసి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన ఒక ఇన్సెంటివ్స్ ఇవ్వడమే కాకుండా, మనం విద్యుత్ కల్పించడమే కాకుండా, వారికి కావాల్సిన మౌలిక వసతులు కల్పించడమే కాకుండా, మనం మార్కెటింగ్ ఏర్పాటు సదుపాయం కూడా గవర్నమెంటే మీదేసుకొని చేయడం అనేది ముందుకు రావడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో ఫస్ట్ టైం. ఇది కాకుండా మనం నైపుణ్య తెలంగాణ అని దాంట్లో ఏ రకంగా వీరిని ఏదైతే బాగుంటుందో అది చేయడం కానీ, ఈ రకంగా చాలా మీరు నీళ్ళ విషయంలో కూడా మేము ఇప్పుడు ఏదైతే గోదావరి నుండి కానీ కొంతవరకు ఎక్కడైతే మనం వాటర్ తీసుకుంటామో ఇండస్ట్రీస్ కూడా సెపరేట్ ఒక 10% మనం కేటాయింపులు చేసుకోవడం కానీ రాబోయే కాలంలో కూడా మనం ఈ రకంగా చేయడం జరిగింది. ఇంకొకటి అవకాశం వచ్చింది కాబట్టి నేను చెప్తాను, వీరు ఉన్నారు కాబట్టి వాటికి సంబంధించినటువంటి వీరు ఈ మధ్యకాలంలో రంగారెడ్డి శివార్లో ఎంఎస్సి కంపెనీలు ఎక్కువ అండి. ఈ ఎంఎస్సిఎంఈ కంపెనీలు అన్నీ కూడా వారు అన్నంత తీవ్రమైన ఇది లేదు, ఎందుకంటే అసెట్ వాల్యూ పెరిగింది చాలా. మీరు ఇది కూడా గమనంలోకి తీసుకోవాలి. అసెట్ వాల్యూ పెరిగిన తర్వాత ఈ రోడ్లన్నీ చౌరస్తాలు అయిన తర్వాత, రోడ్స్ అన్ని కూడా కమర్షియలైజేషన్ అయిన తర్వాత దాంట్లో ఉన్న వర్కర్స్ గవర్నమెంట్తోని మౌలిక సదుపాయాలు, కరెంట్ సబ్సిడీ కానీ, వాటర్ కానీ ఇవన్నీ తీసుకుంటూనే, ఇది ట్యాక్స్ రిబేట్ ఇవన్నీ పొందుతూనే, బ్యాంకులలో ఇండస్ట్రీ పేరు మీద రుణాలు తీసుకుంటూనే కమర్షియల్ బిల్డింగ్లో ఎస్టాబ్లిష్మెంట్ అవనాయి. కానీ కమర్షియల్ ప్రాపర్టీ ట్యాక్స్ ఏం ప్రభుత్వం తీసుకోవట్లేదు. ఈ కన్వర్షన్ చాలా. ఇప్పుడు మీరు మెయిన్ రోడ్లలో చూడండి, మాల్స్గా, సినిమా థియేటర్స్గా, హాస్పిటల్స్గా ఇవన్నిటిగా అవతారం చెంది ఒక్కొక్క దగ్గర 120 రూపీస్ స్క్వేర్ ఫీట్. మీరు ఈసీఎల్ క్రాస్ రోడ్ ఎగ్జాంపుల్ తీసుకున్నా, బాలనగర్ చౌరస్తా తీసుకున్నా, జీడిమెట్ల తీసుకున్నా, కుకుట్పల్లి తీసుకున్నా, నాచారం తీసుకున్నా, మీరు అన్నంత తీవ్రమైన మీరు కొన్ని కొంతవరకు ఉంది మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం కొన్ని ఉంటాయి. సో ఈ రకంగా కూడా జరుగుతుంది. అయితే మనం ప్రభుత్వం ఎందుకు ఇస్తుంది? నిరుద్యోగ కల్పనకు మనకు ఈ ఇండస్ట్రీస్ ని మనం ల్యాండ్ కేటాయింపులు జరుగుతాయి. ఆనాడు రైతులు పచ్చడి పొలాలని మనం కాదని ఇండస్ట్రియలైజేషన్ కి ఆనాడు ఏపీఐసి, ఈనాడు టిఎస్ఐఏసి పేరును మనం అక్వైర్ చేసుకొని మనం ఇండస్ట్రీస్ కి కేటాయిస్తాం. దాని పర్పస్ కూడా మౌలికంగా దేని పర్పస్ అయితే మనం కేటాయింపబడ్డాయో, దేని పర్పస్ గురించి మౌలిక సదుపాయాలు కల్పిస్తుందో, దేని ప్రకారం ప్రభుత్వం సదుపాయాలు కల్పిస్తుందో అవన్నీ తీసుకుంటూ కమర్షియలైజేషన్ కాంప్లెక్సెస్ గా అవతారం చెందినాయి. వాటి మీద కూడా మీరు మరి మీ సంఘాలు దానికంటే కూడా మనం ఎందుకు ఇవి మూతపడుతున్నాయి అనే దానిపైన ప్రధానంగా మనం వెళ్తున్నాము. రైట్, రాకేష్ రెడ్డి గారు, దేశవ్యాప్తంగా ఈ 4 ఏళ్లలో 61,333 పరిశ్రమలు మూతపడ్డాయనేది ఒక నివేదిక చెప్తుంది. ఒక తెలంగాణలోనే లాస్ట్ 2 ఇయర్స్లోనే 7,267 పరిశ్రమలు మూతపడ్డాయి అనేది. అంటే పరిశ్రమలు మూతపడుతున్న రాష్ట్రాలకు తీసుకుంటే తెలంగాణ ముందుకు వచ్చేటటువంటి ప్రమాదం ఏర్పడింది. ఈ ప్రమాదం నుంచి తెలంగాణ ఎలా బయటపడాలి? ఎంఎస్ఎంఈ అనేది ఒక పెద్ద సెక్టర్. దాదాపు ఒక 4 crore యూనిట్స్ ఉన్నాయి దేశవ్యాప్తంగా. ఒక 10 crore పీపుల్కి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తూ ఉంది. అయితే ఈ సెక్టర్లో ఉన్నటువంటి అతిపెద్ద ప్రాబ్లం ఏంటంటే మోర్ దెన్ 90% ఆఫ్ ద యూనిట్స్ ఆర్ అన్రిజిస్టర్డ్, నాన్ ఫార్మల్ సెక్టర్లో ఉన్నాయి. దానివల్ల ఏమవుతుంది, 95% ఆఫ్ ద యూనిట్స్కి ఆర్గనైజ్డ్ ఫైనాన్స్ లేదు. ఓన్లీ 3% ఆఫ్ ది యూనిట్స్కి మాత్రమే ఆర్గనైజ్డ్ ఇన్స్టిట్యూషనల్ ఫైనాన్స్ ఉంది. ఇంకో 2%కి మనీ లెండర్స్, అట్లా మిగతా ప్రైవేట్ లెండర్స్ నుంచి ఫైనాన్సెస్ ఉన్నాయి. సో డెఫినెట్లీ యాక్సెస్ టు క్యాపిటల్ అనేది పెద్ద ప్రాబ్లం. దట్ ఈస్ అన్ అన్డిబేటబుల్ పాయింట్. సో అది మేజర్ ప్రాబ్లం. కాబట్టి ఎంఎస్ఎంఈ సెక్టరు ఈరోజు ఇబ్బందులు పడుతున్నది అనేది వాస్తవం కాదు. గత 1 or 2 decades నుంచి మనం చూస్తూ ఉన్నాము ఎంఎస్ఎంఈ సెక్టర్ అనేది అనేక ఇబ్బందులకు గురవుతూ ఉన్నది. ఫస్ట్ థింగ్ క్యాపిటల్. రెండోది ఏంటంటే టెక్నాలజీ డ్రివెన్ ఇండస్ట్రీగా ఇంకా మార్పు చెందినటువంటి పరిస్థితి. అంటే మోడర్న్ టెక్నాలజీస్ని ఈజీగా అడాప్ట్ చేసుకోలేకపోతున్నా, క్వాలిటీ ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు జనరల్ ఏమవుతుంది, మన దగ్గర ఉన్నటువంటి లోకల్ యూనిట్స్ ప్రొడ్యూస్ చేసేటువంటి గూడ్స్ ఏవైతున్నాయో ఇంటర్నేషనల్ గూడ్స్తోని కంప్లీట్ కాలేకపోతున్నాయి ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాలిటీ.
అండ్ తర్వాత బెటర్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్, అంటే నేను అన్ని యూనిట్స్లో చెప్తలేను, అవును. బట్ కొన్ని యూనిట్స్లో ఏంటంటే ట్రెడిషనల్ మేనేజరియల్ అంటే ఇవి మన చేతిలో ఉండదా? క్వాలిటీ విషయంలో కానీ టెక్నాలజీ విషయంలో కానీ వెనకబడిపోతున్నాం మనము అనేది ఇది మన చేతుల్లో ఉండదా? దీన్ని ముందుకు తీసుకెళ్లేటటువంటి తీసుకెళ్ళాలి. అంటే ఎంఎస్ఎంఈ సెక్టర్ ఎందుకు ప్రాబ్లం ఫేస్ చేస్తుందనే దానికి నేను కొన్ని పాయింట్స్ చెప్తా ఉన్నాను. డెఫినెట్గా అల్టిమేట్గా ఏంటంటే అంటే బిజినెస్ చేస్తున్న వాళ్ళు రెస్పాన్సిబుల్, అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ కూడా రెస్పాన్సిబుల్. దెర్ ఇస్ నో డిబేట్ అబౌట్ ఇట్. సో గవర్నమెంట్ ఏం చేస్తున్నది, గవర్నమెంట్ ఫెయిల్ అయిందా అనేది మనం చర్చించాలి. సో నేనేమంటున్నా అంటే ఎంఎస్ఎంఈ సెక్టర్ యొక్క ప్రాబ్లమ్స్ ఈ రోజు వచ్చినాయి కాదు, గత అనేక సంవత్సరాల నుంచి వస్తున్నాయి. తర్వాత తెలంగాణ ఒకటే, తెలంగాణ స్టేట్ ఒకటే కొత్త రాష్ట్రానికి ఇలాంటివి వస్తే రేపు మరింత ప్రమాదం పరిశ్రమలు రావడానికి, లేకపోతే ఇది నిలబెట్టుకోలేకపోతున్నారు. సమస్య ఒకటి తెలంగాణ రీజన్ కి ఒక సెకండ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అడ్మిట్ చేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి ఆనాడు ఉన్నటువంటి పెద్ద పెద్ద కంపెనీలు, ఏది ఐడిపిఎల్ లాంటి సంస్థ కానీ, ఈ రోజు ఉన్నటువంటి అల్విన్ లాంటి సంస్థ కానీ, హెచ్ఎంటీ బేరింగ్స్ కానీ, ఆర్ఎఫ్సి కానీ, ఇవన్నిటిని ఆధారిత ఇంతకుముందు అన్నట్టుగా ఎంఎస్ఎంఈ ఏ రకంగా వస్తుందండి? ఒక పెద్ద కంపెనీ అక్కడ ఉన్నప్పుడు ఎంఎస్ఎంఈ సెక్టర్ ఆటోమేటిక్ గా వారికి సబ్ కాంట్రాక్ట్స్ ఇవ్వడం జరుగుతుంది, చిన్న చిన్న కాంపోనెంట్స్ కి తయారు చేయడం. సో అవి మృగ్యమైన, అదే అంటున్నా, అవన్నీ కూడా ఒక గవర్నమెంట్ పాలసీ కింద గతంలో అవన్నీ మూతపడిపోవడం. గవర్నమెంట్ ఒక పాలసీ విధానం వీరు ఏ రకమైనటువంటిది అని అనుకోండి ఆలోచన, అది తెలంగాణ ప్రాంతంలో మాకు ఎక్కువ జరిగింది ఆ నష్టం. సో కాబట్టి ఈ సిక్ యూనిట్స్ అన్ని ఒకప్పుడు అమోఘంగా ఉన్నటువంటి, నేను చెప్పిన పరిసర ప్రాంతాలు, రంగారెడ్డి జిల్లానే మొత్తం శివారు ప్రాంతం మొత్తం, హైదరాబాద్ చుట్టుపక్కల మొత్తం కూడా ఎంఎస్ఎంఈ లార్జ్ స్కేల్లో ఉండేది. పాపం అన్నీ కూడా నిజంగా సిక్ యూనిట్స్ అవడానికి కారణం ఇది ఒక అతిపెద్ద కారణం అనేది దీంట్లో. సో తెలంగాణ అంటే నేను కంప్లీట్ చేయలేదు, తెలంగాణ గవర్నమెంట్ సంబంధించి ఐ థింక్ దే ఆర్ డూయింగ్ వెల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సర్వీసెస్ సెక్టర్. ఓకే, ఇప్పుడు మీరు టిఎస్ ఐపాస్, టీ హబ్ ఇవన్నీ కూడా సర్వీసెస్ సెక్టర్ కి ఉపయోగపడుతున్నాయి తప్ప మ్యానుఫ్యాక్చరింగ్ రంగానికి ఉపయోగపడట్లేదు. మ్యానుఫ్యాక్చరింగ్ రంగానికి స్పెసిఫిక్ గా ఈ గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఏంది అనేది ఎవరికి తెలియనటువంటి పరిస్థితి. కాబట్టి ఐ థింక్ తెలియజేయాల్సిన అవసరం, మనం మహిళలకి ఇస్తా ఉన్నాం, దళితులకు 25% ఇస్తా ఉన్నాం. ఇది చాలా చాలా ఇంట్రెస్టింగ్. ఏ రాష్ట్రం కూడా ఆ రకంగా న్యూ స్టార్టర్స్ కొత్త వారికి సెటప్ చేయడానికి స్టార్టప్ ప్రోగ్రామ్ ఇంటర్నేషనల్ క్లస్టర్ స్పెసిఫిక్ ప్రోగ్రామ్ ఏంది? ఇప్పుడు సిరిసిల్ల పవర్ లూమ్స్ ప్రాబ్లం ఉంది, దాని స్పెసిఫిక్ ప్రాబ్లం ఏంది? పసుపు యూనిట్స్ ఉన్నాయి, దాని స్పెసిఫిక్ మీ సొల్యూషన్ ఏంది? సో ఇలా టెక్స్టైల్ రిలేటెడ్ కంపెనీస్, ఐరన్ రిలేటెడ్ క్లస్టర్ స్పెసిఫిక్ ప్రోగ్రామ్ ఏంది? సర్వీసెస్. పార్లమెంట్ లో మనం పసుపు బోర్డు గురించి అడుగుతా ఉన్నాం చాలా వరకు. మీ మోడీ గారు కూడా అప్రిషియేట్ చేశారు ఈ రకమైన చాలా ఇంట్రెస్టింగ్ గా కవిత గారు అడగడం పార్లమెంట్ లో. మన రైట్, కోటేశ్వరరావు గారు మీరు ఎలాంటి కారణాలు చెప్తారండి ఈ స్థాయిలో ఇన్ని పరిశ్రమలు, వేల పరిశ్రమలు 2 ఏళ్ల కాలంలోనే మూతపడ్డానికి? నాకంటే ముందు మాట్లాడిన వక్తలు మిత్రులందరూ చాలా రకాల కారణాలు ఇచ్చారు. ఎస్, అయితే ముఖ్యమైన కారణం ఇందులో ఒక ఇండస్ట్రియలిస్టే కాదండి, దీంతో పాటు రెస్పెక్టివ్ గవర్నమెంట్స్, రెస్పెక్టివ్ ఆర్గనైజేషన్స్ ఇన్వాల్వ్డ్, వీళ్ళలో ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరికీ ఇందులో బాధ్యత ఉందండి. అంటే ఇవాళ మనకి పవర్ ఫెయిల్ అయిందండి. 2011 నుంచి 2013-14 వరకు మనకు పవర్ లేదు, పవర్ షార్టేజ్ స్టేట్ మంది. దానివలన ఇందాక ప్రభాకర్ గారు చెప్పినట్టు ఇండస్ట్రియలిస్టులు అందరూ ట్యాక్స్లు కట్టారు, ఓవర్ హెడ్స్ అన్ని పే చేశారు, శాలరీస్ పే చేశారు, పవర్ ఛార్జెస్ కట్టారు, ఫిక్స్డ్ ఛార్జెస్ కట్టారు, అన్నీ కట్టారండి. అయితే పవర్ సప్లై చేయాల్సిన బాధ్యత ఎవరిదండి? ప్రభుత్వానికి, లేదంటే మన ఈ ట్రాన్స్కో వాళ్ళది. వాళ్ళు పవర్ ఫెయిల్యూర్ చేస్తే, పవర్ ఇవ్వకపోతే, ఇండస్ట్రీ ఫెయిల్ అయితే దానికి పారిశ్రామికవేత్త ఎలా బాధ్యుడండి? బ్యాంక్ ఉంది, బ్యాంకు ఫైనాన్స్ చేసింది, బ్యాంకు ఫైనాన్స్కి ఈ ఇండస్ట్రీకి ఫెయిల్ అయితే ఇండస్ట్రియలిస్ట్ మీద పడుతున్నారు. కానీ వచ్చి మీరు పవర్ సప్లై చేయలేదండి, దానివల్ల మేము మిమ్మల్ని అడుగుతాము, మీరు కట్టండి అని చెప్పి ఎవరిని అడిగారా? ఎవరు అడగలేదే. ఇదొకటి. రెండో కారణం, మనకి ప్రొక్యూర్మెంట్ యాక్ట్ అని ఒకటి ఉందండి. దీని ప్రొక్యూర్మెంట్ యాక్ట్ ప్రకారం ఆల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, ఇన్స్టిట్యూషన్స్, ఏజెన్సీస్ హ్యావ్ టు పర్చేస్ వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్లో ఒక 20% మనకి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ నుంచి కొనాలండి. ఎవరైనా ఎంతమంది కొంటున్నారండి? మనకి రీసెంట్గా కనుక చూసినట్లయితే మనకి ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు, హరిత విప్లవం కార్యక్రమాలు కనుక చూసినట్టయితే ట్రీ గార్డ్స్, తర్వాత జిహెచ్ఎంసీ వాళ్ళు పంచిపెట్టిన ప్లాస్టిక్ గార్బేజ్ బిట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ
బాంబే నుంచి నువ్వు కలకడా నుంచి కొన్నారండి. మనకు హైదరాబాద్లో మన తెలంగాణలో ఈ తయారు చేసే వాళ్ళు ఎవరు లేరా అండి? 2,000 కోట్ల రూపాయలు 1,800 కోట్ల రూపాయలు దాని కింద ఖర్చు పెట్టారే. మన ఇండస్ట్రియలిస్టులు ఎవరు పనికిరారా దీనికి? మరి మనకి సిక్కవకి ఏమవుతామండి? గవర్నమెంట్ ప్రొక్యూర్మెంట్లో 90 డేస్కి పేమెంట్ కనుక డ్యూ ఉంటే 90th డేకి 91st డేకి గవర్నమెంట్ ఆర్గనైజేషను ఆ కన్సర్న్ ఎస్ఎస్ఐ యూనిట్కి డబ్బులు పంపించాలా అక్కర్లేదా? అది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కాదా? దీనికి ఇండస్ట్రియలిస్ట్ 90 రోజులు 180 రోజులు 270 రోజులు 300 రోజులు తిరుగుతూ ఉండాలా గవర్నమెంట్ ఆఫీస్ చుట్టూ? దీనికి బాధ్యత ఒక ఇండస్ట్రియలిస్ట్దేనా? బ్యాంకుకి వచ్చి 90 రోజుల్లో వడ్డీ కట్టకపోతే మీరు బ్యాంక్ అకౌంట్ ఎన్పిఏ చేస్తారు. అకౌంట్ ఎన్పిఏ చేసే ముందు ఆ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని సర్క్యులర్స్ గైడ్ లైన్స్ ఇన్ని ఇచ్చిందండి. ఇవాళ ఇందాక ప్రభాకర్ గారు చెప్పినట్టు ముంద్రా గారి స్టేట్మెంట్ కనుక తీసుకుంటే రీసెంట్గా దాంట్లో ది టోటల్ ఇన్వెస్ట్మెంట్ 37.5% ఆఫ్ ది జీడిపి స్థూల జాతీయ ఆర్థిక ఆదాయంలో 37.5% ఈస్ కమింగ్ ఫ్రమ్ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీ. అండ్ దెర్ ఆర్ 48 మిలియన్ ఇన్స్టిట్యూషన్స్. 4,80,00,000 ఎంఎస్ఎంఈ పరిశ్రమలు ఉన్నాయి దేశంలో. తర్వాత 111 అంటే 11,14,00,000 మంది ఇందులో పనిచేస్తున్నారండి. ఇది నా లెక్కలు కాదండి, ముంద్రా గారి లెక్కలండి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్. ఇంతమంది పనిచేసే ఇండస్ట్రీకి మీరు ఇచ్చిన వాల్యూ ఏంటి? మీరు ఇచ్చిన రెస్పెక్ట్ ఏంటి? ఇవాళ అగ్రికల్చర్ చెప్తున్న పాయింట్స్ చాలా వ్యాలిడ్ పాయింట్స్ అండి. ఇది ఒక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి దేశవ్యాప్తంగా మనం చూడాల్సినటువంటి అగ్రికల్చర్ తర్వాత ది సెకండ్ లార్జెస్ట్ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ ఇండస్ట్రీ ఇన్ ద కంట్రీ ఈజ్ ఎంఎస్ఎంఈ అండ్ యాన్సిలరీ ఇండస్ట్రీ. చెప్పినట్టు యాన్సిలరీ ఇండస్ట్రీస్ ఓన్లీ పార్ట్ ఆఫ్ ఎంఎస్ఎంఈ. యాన్సిలరీ ఇండస్ట్రీ ఇస్ నాట్ ఎంఎస్ఎంఈ. Ancillary industries only part of MSME. ఎంఎస్ఎంఈలో అది భాగమే కానీ అదే ఇండస్ట్రీ ఎంఎస్ఎంఈ కాదండి. ఇవాళ మదర్ ఇండస్ట్రీస్ వచ్చినప్పుడు స్మాల్ ఇండస్ట్రీస్ వస్తాయి. స్మాల్ ఇండస్ట్రీస్ మదర్ ఇండస్ట్రీస్ లేకుండా డైరీ ప్రొడక్ట్స్ కానీ మైక్రో యూనిట్స్ కానీ చూసినట్టయితే మన విలేజెస్లో ఎంతమంది మైక్రో యూనిట్స్ ఉన్నాయండి? అగ్రికల్చర్ బేస్డ్, డైరీ బేస్డ్, రైట్. మనకి అవన్నిటికీ ఒక నిమిషం కోటేశ్వర గారు, ప్లీజ్ ఒక నిమిషం. ప్రభాకర్ రావు గారు, పరిశ్రమలకు అనుమతులు ఇవ్వడం అనేది ఇప్పుడు చాలా సులభం అయిపోయింది. ఇస్తున్నామని మొదటి నుంచి కూడా పరిశ్రమలకు అనుమతులు ఇవ్వడం విషయంలో ప్రభుత్వాలు చాలా వరకు ఉదారంగానే వ్యవహరిస్తాయి. ఎవరైనా పరిశ్రమలు రావాలని కోరుకుంటారు. పరిశ్రమలు ఏర్పాటు చేయడం ఓకే, అంతవరకు అనుమతులు రావడం. ఆ పరిశ్రమ ఏర్పాటు చేసిన తర్వాత అది మనుగడలోకి రావాలంటే ఎటువంటి పరిస్థితులను మనం చూస్తున్నాం? ఏంటి పరిస్థితి కారణం? ఇప్పుడు రకరకాల కారణాలు వివరించారు. పవర్ దగ్గర నుంచి, బ్యాంకుల దగ్గర నుంచి, అలాగే ప్రభుత్వం చేయాల్సినటువంటి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి చేయూత విషయంలో కానీ. సార్ ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు గత కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత నీకు కొత్త ఇండస్ట్రీ పెట్టడానికి ఏవైతే పర్మిషన్స్ ఉన్నాయో గత చరిత్రలో జరగదు. ఇప్పుడు అది ఒకటి వచ్చింది, అది మనం యాక్సెప్ట్ చేయాల్సింది. సింగిల్ విండో కింద అప్లికేషన్ పెట్టడం ఇది చాలా బాగా జరిగింది, బాగా జరుగుతుంది. బట్ ఏదైతే మీరు ఎంకరేజ్మెంట్ ఎవరు వస్తున్నారండి అందులో? ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మీరు గవర్నమెంట్ నడిపిస్తుంది, అందులో ఎంతమంది తెలంగాణ వాళ్ళు వస్తున్నారు, ఎంతమంది అవుట్ సైడ్ వస్తున్నారు, వాళ్ళు ఎంత ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు, వాళ్ళు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, ఆ ఇండస్ట్రీ ఎప్పుడు ఇన్స్టాల్ అవుతుంది, ఇన్వెస్ట్మెంట్ ఎంత అనేది మీరు ఒక్కసారి దాన్ని చూడాలి. అది ఒక పక్క చూడండి. ఇంకో పక్క ఏంటంటే, ఫస్ట్ మన తెలంగాణ తెచ్చుకున్నాం దేనికండి? మన తెలంగాణలో నీళ్లు, నిధులు, నియామకాలు, అందులో నీళ్ళు ఉన్నాయి, పవర్ ప్రాబ్లం పోయింది, ఉన్న ఇండస్ట్రీ ఎంప్లాయ్మెంట్ కావాలి కదండి. 8,75,000 మంది అన్ఎంప్లాయ్మెంట్ అయితే ఈ 7,260 మీరు ఎంపీలు ఏవైతే చెప్పారో, మేము మొత్తం సర్వే చేసి 8,75,000 అన్ఎంప్లాయ్మెంట్ వస్తున్నాయి, మనం తీసుకొస్తున్నాము. అవన్నీ కూడా ఎంప్లాయ్మెంట్ కోసం. బట్ మీరు ఇవాళ ఇండస్ట్రీలలో చెర్లపల్లె కానీ, ఇవాళ బాలనగర్ కానీ, జీడిమట్లు వెళ్తుంటే ఒకప్పుడు ఎలా ఉంటుందంటే, ఒక ఫ్యాక్టరీ వదిలేస్తే 5 అయిపోయిందంటే జస్ట్ నవ్వు ఫ్యాక్టరీలు వదిలేస్తారు అన్నట్టు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఎంప్లాయ్మెంట్ అంతా మళ్ళీ మైగ్రేషన్, మనకు హైదరాబాద్ మైగ్రేషన్ అయితే ఇప్పుడు డిస్ట్రిక్ట్లో మైగ్రేషన్ అవుతుంది. ఇక ఇండస్ట్రీలు మూతపడడం వల్ల అందరు వెళ్ళిపోయి మనం పవర్ ఒకటి ఏంటంటే, మన ఇప్పుడు జరిగిన ప్రాబ్లం కాదు ఇది. 10 ఏళ్ల నుంచి ఎవ్వరు కూడా ఆ యాక్ట్స్, ఆ గైడ్ లైన్స్ మన నాట్ ఓన్లీ స్టేట్ గవర్నమెంట్ అండి, ఇది సెంట్రల్ గవర్నమెంట్ కూడా బాధ్యత ఉంది. ఎందుకంటే వాళ్ళు ఎక్సైజ్ డ్యూటీ, సర్వీస్ ట్యాక్స్ అవన్నీ కూడా పే చేస్తున్నాం ఇండస్ట్రీస్. ఆ రెవెన్యూ వాళ్ళు కూడా తీసుకుంటున్నారు, సగం రెవెన్యూ ఇక్కడ కూడా వస్తుంది. బట్ అక్కడ వాళ్ళు ఫైనాన్స్ మినిస్టర్ కానీ, ఆర్బీఐ గవర్నర్ కానీ, ప్రైమ్ మినిస్టర్ టాస్క్ ఫోర్స్ ఎంఎస్ఎంఈ సెక్టర్లో వాళ్ళు దాన్ని టైట్ గా ఇంప్లిమెంట్, టార్గెట్స్ అనేది ఏంటి? ఇప్పుడు బడ్జెట్ రాలేదు, బడ్జెట్ తక్కువ వచ్చిందంటే ఇమీడియట్ గా మినిస్టర్ని పట్టుకుంటారు, సెక్రటరీని పట్టుకుంటారు. ఇలా ఇండస్ట్రీస్ రావట్లేదు ఎందుకని అడగొచ్చు కదా, రివ్యూ చేయాలి కదా. ఆ రివ్యూ లేదు.
రైట్, మీరేం చెప్తారు అనిల్ రెడ్డి గారు? ప్రభుత్వము ఈరోజు పరిశ్రమల ఏర్పాటుకు ఉదారంగానే ఉంది. చాలా వరకు అనుమతులు చాలా త్వరగా 15 రోజుల్లోనే అనుమతులు ఇచ్చేస్తామని కూడా చెప్తోంది. పరిశ్రమలు అయితే వస్తున్నాయి. చెప్పుకోవాల్సిందండి, ఏమండి? సారీ, ఇక్కడ ఒక విషయం మనం చెప్పుకోవాలి. ఇవాళ కొత్త ఇండస్ట్రీ పెడితే అది సక్సెస్ ఆ ఫెయిల్యూర్ అని తెలియటానికి 1000 days పడుతుందండి. అంటే దాదాపుగా 3 సంవత్సరాల కాలం పడుతుందండి. 3 సంవత్సరాల కాలం అంటే ఇది టీచింగ్ స్టేజ్ అని వీళ్ళకి. ఈ టీచింగ్ స్టేజ్ నుంచి బయటికి వచ్చిన తర్వాత సర్వైవ్ అయినప్పుడు ఇండస్ట్రీ సర్వైవ్ అయినట్టండి. అయితే ఇవాళ మనకు సిక్ యూనిట్ కనుక ఉంటే దాన్ని మనం తెరిపించినట్లయితే ఇట్ జస్ట్ స్విచ్ ఆన్, రా మెటీరియల్ ప్రొక్యూర్ చేసుకొని ఎలక్ట్రిసిటీ కనెక్షన్ తీసుకొని మనం స్విచ్ ఆన్ చేస్తే ఇవాళ ఇండస్ట్రీ స్టార్ట్ అవుతుంది, రేపటి నుంచి గవర్నమెంట్కి రెవెన్యూ స్టార్ట్ అవుతుంది. అదే కొత్త ఇండస్ట్రీ వస్తే మనకి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంకొక విషయం ఏంటంటేనండి, మనం ఇంత పెద్ద ఇండస్ట్రీని మన ఇంట్లో పెట్టుకుని మనం దీన్ని మర్చిపోయి మనం బయట నుంచి మీరు వచ్చి మా ఇంట్లో రండి, మీరు వచ్చి మాకు ఓపెన్ చేయండి, మీరు వచ్చి మా రిసోర్సెస్ నేషనల్ రిసోర్సెస్ అన్ని మీరు తీసుకెళ్ళిపోండి అని మనం చెబుతున్నాం. ఇక్కడండి ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, బయట నుంచి వచ్చే వాళ్ళకి మనం ఏమేమి ఇస్తున్నాము, మన ఇంట్లో ఉండి మన ఇంట్లో సంపాదించి మన ఇంట్లో పెట్టుబడి పెట్టి మన ఇంట్లో సంపాదించిన ఇండస్ట్రీకి మనం ఏమేమి ఇస్తున్నాం అని మనం గమనించాల్సిన విషయం ఉందండి. ఇవాళ మీరు టీఎస్ఐ పాస్ చెప్పండి, ఇన్సెంటివ్స్ చెప్పండి, సబ్సిడీస్ చెప్పండి, ఏవైనా చెప్పండి, ఇవన్నీ రెండు రకాల విధానాలు ఉన్నాయి. ఇండస్ట్రీ పెట్టడానికి ఎవరు ఒక ఇండస్ట్రీ పెట్టడానికి ఎవరు ఇన్సెంటివ్స్ ఆహ్వానిస్తున్నాం అంటే ఇంటర్నేషనల్ స్థాయి కంపెనీలని, టాటా ఏరోస్పేస్ లాంటి సంస్థల్ని, మీరు అన్నట్టుగా ఎంఎస్ఎంఈలో డెఫినెట్ గా యాక్సిలరీ కంపెనీలకు చాలా చోటు ఉంటుందండి. అది మనం చూసిన అనుభవంలో కూడా ఒక ఈసీఎల్ కంపెనీ ద్వారా ఎన్ని మనకు యాక్సిలరీ ఇండస్ట్రీస్ ఎంఎస్ఎంఈ అక్కడ అంతా ఎలక్ట్రానిక్ కాంప్లెక్సే దానిది కదా ఆ రోజుల్లో. సో ఆ రకంగా ఈ రోజు విదేశీ పెట్టుబడులని అత్యధికంగా మనము ఈ రోజు రాబట్టుకోవడము మన తెలంగాణ రాష్ట్రానికంటే స్మాల్ స్కేల్ సెక్టర్ కూడా మనకు పనికి వస్తుంది డెఫినెట్ గా. రెండోది నేను ఏమంటున్నా అంటే, కోటేశ్వరరావు గారు పవర్ విషయంలో అన్నారు, ఏ పరిస్థితిలో రాష్ట్రం ఏర్పడ్డది సార్? అంత ముందు లివింగ్ సీఎం గారు ఏమన్నారు, రాబోయే కాలంలో తెలంగాణ అంధకారం అవుతుంది అన్నారు. మనం అందరం భయపడ్డాం, రైతులు భయపడ్డారు, ఇండస్ట్రియలిస్టులు భయపడ్డారు, అందరం భయపడ్డాం, డొమెస్టిక్ మీడియాతో సహా స్టూడియోలతో సహా అందరం భయపడ్డాం. కానీ ఈ రోజు మనం గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ రోజు ఎన్పిఐల మూలాన అయినటువంటి సిక్ యూనిట్లని తెరవాలంటే ఆర్బీఐ ఒకటి, ఎన్పిఐ ఎవరి చేతిలో ఉంటుంది? ఎన్పిఐ వెసులుబాటు కల్పించాలి, బ్యాంకర్స్ తో మాట్లాడాలంటే మనకు ఆర్బీఐ వెసులుబాటు ఇవ్వాలి. ఆర్బీఐ వెసులుబాటు ఇవ్వాలంటే తప్పకుండా కేంద్ర ప్రభుత్వం కొంత చొరవ చూపించి మనకేమన్నా రిలాక్సేషన్, రైతులకు రుణమాఫీ లాగా ఏదన్నా ఉంటే బాగుంటుంది. దాన్ని కూడా గతంలో ఉన్న పరిస్థితుల్లో మూతలు పడ్డాయి అని అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మూతలు పడవా? రేపు సంవత్సరం ఏం జరుగుతున్నది? మళ్ళీ అదొక ప్రశ్న అయితే తలెత్తుతుంది. ఆ ప్రశ్న అలాగే మిగిలిపోతుంది. మాత్రం ఏ గవర్నమెంట్ కూడా దశాబ్దాల కాలం నుండి కూడా ఏ గవర్నమెంట్ కు విద్యుత్ విషయంలో అప్రిషియేట్ చేసి మమ్మల్ని మీరు మెచ్చుకున్నటువంటి పారిశ్రామికవేత్తలు ఫస్ట్ టైం ఈ గవర్నమెంట్ ను చూస్తున్నాం. అది మాత్రం వాస్తవం కదా. రైట్ అనిల్ రెడ్డి గారు, చిన్న మధ్యతరగతి పరిశ్రమలే ఎక్కువగా తెలంగాణలో మూతపడ్డాయి ఈరోజు ఈ 2 ఏళ్ల కాలంలో మనం చూసుకున్నప్పుడు. మనం మొదటి నుంచి కూడా చర్చించుకుంటున్నాం, కేవలం ప్రభుత్వం మాత్రమే దీనికి, ఇప్పుడున్న ప్రభుత్వం మాత్రమే బాధ్యత కాదు, ఇప్పుడున్న ప్రభుత్వం బాధ్యత కూడా తీసుకోవాలి. ఇది చాలా అవసరం. ఈ పాయింట్ మాత్రం మనం మిస్ కావద్దు. అయితే చిన్న మధ్యతరగతి పరిశ్రమల ప్రస్తుత పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఏంటి? ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తానండి. ఇప్పుడు డెఫినెట్గా ఏ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నా కూడా స్మాల్ స్కేల్ సెక్టర్ను ఆదుకోవాలన్నది మాత్రం కంపల్సరీ. బై వే ఆఫ్ మార్కెటింగ్ అనండి, బై వే ఆఫ్ రిక్వెస్టింగ్ ది బ్యాంకర్స్ టు ఫైనాన్స్ అనండి, ఏ విధమైన కానివ్వండి. కానీ ఈ మధ్య కాలంలో ఒక బ్యాంక్, మన స్టేట్ బ్యాంక్ లీడ్ బ్యాంక్ ఇక్కడ మన రాష్ట్రంలో, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, వాళ్ళ సర్క్యులర్ ఒకటి ఏముందంటే, ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీస్కు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వేరు, ఎవరైనా కొత్తగా ఎవరైనా వచ్చారనుకోండి, అంటే నార్మల్గా కొత్త వారికి ఏం చేస్తారు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ -2% ఇస్తున్నారు. అంటే ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీస్ చేసిన తప్పేంటి? సో ఇటువంటి కరెక్షన్స్ ఎవరు చేయాలి? ఇటు రాష్ట్ర ప్రభుత్వము, తర్వాత ఇటు ఆర్బీఐ వారు కూడా చూడాలి ఇటువంటిది. ఎందుకంటే ఒక యూనిట్ వచ్చిన తర్వాత అది ముందుకు పోవడానికి కొరకు, అంటే ఒక పరిశ్రమ బ్రతుకుతుందా లేదా, మనుగడ సాగిస్తుందా లేదా అని చెప్పడానికి ఒక 1000 రోజులు ఒక ఉదాహరణగా చెప్పారు. అంటే 3 సంవత్సరాల కాలం తర్వాత ఆ పరిశ్రమ కంటే కూడా కొత్తగా వస్తున్న పరిశ్రమ పైన మనం ఎక్కువ దృష్టి పెట్టాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు అంటే ఎగ్జిస్టింగ్ యూనిట్, ఇందాక మనం మిత్రుడు చెప్పినట్టు 100 రోజులలో దాని మనుగడ గురించి మాట్లాడుతున్నప్పుడు, నేను ఆల్రెడీ ఒక యూనిట్ నడిపిస్తూ 2 years 3 years అయిపోయిన తర్వాత నాకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈ రోజు X ఇచ్చేసి, రేపు అంటే ఈ రోజు స్టార్ట్ అయిన యూనిట్కు X- ఇస్తున్నారు. అంటే దాని అర్థం ఏంటిది? యు ఆర్ ట్రైయింగ్ టు మేక్ ఇండస్ట్రీ క్లోజర్. ఎగ్జిస్టింగ్ కి అంత ప్రోత్సాహం లేదు. సో బ్యాంకర్ ప్రొసీజర్ ఏదైతుందో, లేదా బ్యాంకర్ ద్రోణి ఏదైతుందో, వారు వాళ్ళ మైండ్ సెట్ చేంజ్ చేసుకోవాలి ఫస్ట్. ఎప్పటివరకైతే బ్యాంకర్స్ మైండ్ సెట్ చేంజ్ చేసుకోరో, ఈరోజు మీరు చూసినట్టయితే ఆర్బీఐ గవర్నర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు,
రిపో రేట్ తగ్గించిన తర్వాత కూడా ఇప్పటివరకు బ్యాంకర్ ఫాలో కావడం లేదంటున్నారు. దాన్ని ఎవరు మీరు ఒకటి స్టేట్మెంట్ ఇవ్వడం కాదు, మీరు దాని మీద యాక్షన్ తీసుకోవాలి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గిమని మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, కానీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వారు తగ్గలేదు, దాని మీద యాక్షన్ ఏం తీసుకుంటున్నారు? ఏం లేదు. సో దీనికి ఫాలో అప్ యాక్షన్లో కూడా ఇందాక మిత్రుడు చెప్పినట్టు ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కానివ్వండి, కేంద్ర ప్రభుత్వాలు కానివ్వండి, పర్టికులర్ అధికారులు కంపల్సరీ రెస్పాన్సిబిలిటీ తీసుకొని దాన్ని చూడాలి. సో అలాగే ఈ ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీస్ను అన్నిటికన్నా ఎక్కువ స్మాల్ స్కేల్ సెక్టర్లో ఎవరైతే ఎంటర్ప్రీనర్ ఉంటాడో అతను రైట్ ఫ్రమ్ ప్యూన్ లెవెల్ దగ్గర నుంచి మేనేజింగ్ డైరెక్టర్ అనండి, లేకపోతే మేజర్ పార్ట్నర్ అనండి, ఏదనండి అతనే ఉంటాడు. ఇటు రా మెటీరియల్ పర్చేసింగ్ అనండి, లేదా సేల్స్ అనండి, లేదా ఇంకా వేరే ఏదైనా యాక్టివిటీ కానివ్వండి, ప్రతి ఒక్కరు అతనే చూసుకోవాలి. అతనికి ఈ లోపల టోటల్ చేసే ప్రాసెస్లో బ్యాంకర్ దగ్గర పోయి ఏదైనా డిస్కస్ చేయాలంటే మొహమాట అన్నిటికన్నా ఎక్కువ నెగిటివ్ పాయింట్ స్మాల్ స్కేల్ సెక్టర్లో ఉంది. ఈరోజు మీరు చూడండి, ఒక 100 యూనిట్స్ని శాంపుల్గా తీసుకోండి, 99 మంది బ్యాంకర్ ముందు వారి కేసు నాకు ఈ ప్రాబ్లం ఉందని ప్రజెంట్ చేసే కెపాసిటీలో ఉన్నారు. వారు ఒకటంటే దీనంగా పోయి అడిగి, సార్ ఈరోజు నాకు ఈ పేమెంట్స్ నాకు రాలేదు, నాకు కొంచెం ఫైనాన్స్ సపోర్ట్ కొంచెం చెయ్యండి అని మామూలుగా దీనంగా అడుగుతారు తప్పించి, దాన్ని ఒక కేసు రూపంలో ఇన్ని డేస్లో నాకు రావాల్సింది రాలేదు, లేకపోతే ఒక ప్రజెంటేషన్ నార్మల్గా కార్పొరేట్ సెక్టర్ ప్రజెంటేషన్ లెవెల్గా వాళ్ళు చేయలేకపోవడం వల్ల చిన్న ఎంఎస్ఎంఈ సెక్టర్ కేవలం బ్యాంకులు ప్రియారిటీ సెక్టర్ అని చెప్పి మన ప్రైమ్ మినిస్టర్ టాస్క్ ఫోర్స్ 1970లో ఇందిరాగాంధీ స్థాపించింది నేషనల్ బ్యాంకులు. ఎందుకు? బికాస్ ఆఫ్ అగ్రికల్చర్ సెక్టర్. ఫస్ట్ సెక్టర్ ఈజ్ అగ్రికల్చర్, సెకండ్ ఈజ్ ఎంఎస్ఎంఈ, థర్డ్ ఈజ్ వెల్ఫేర్ అండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అండ్ బ్యాక్వర్డ్ ఏరియాస్ డెవలప్మెంట్ గురించి ఈ బ్యాంకు స్థాపించారండి. అందులో లెండింగ్ కూడా ఏదైతే ఎఫ్డీలో 10 కోట్లు తీసుకుంటే 70% లెండింగ్ ఇవ్వాలి, అందులో ప్రియారిటీ 1, 2, 3 అది అసలు పాటించట్లేదండి. అది ఏ బ్యాంకు కూడా ఆ లెండింగ్ అనేది మన మినిస్టర్ గారు కేటీఆర్ గారు మేము రిప్రజెంటేషన్ ఇచ్చిన ఆర్బీఐకి మేము 35 కేసులు, ఇలాంటి 2 కేసులు ఆర్బీఐకు ఒక్కొక్క ఇండస్ట్రీస్ ఎక్కడెక్కడ వైలేషన్ బ్యాంక్ వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళు ఎందుకు చేయలేదు, ఎన్పిఐ ఎందుకు అయింది. ఎన్పిఐకి ఒక రీజన్ ఒకటే, ఎంటర్ప్రైనర్ తప్పు కాదండి, పవర్ ప్రాబ్లం కావచ్చు, సబ్సిడీస్ సరైన రాకపోవడం, మార్కెటింగ్ ప్రాబ్లం, టెక్నికల్ ప్రాబ్లం. బ్యాంక్ వాళ్ళు ప్రపోజల్ ఇచ్చిన తర్వాత మీరు 90 days రాకపోతే ఎన్పిఐ అంటే బ్యాంకులో మీరు రిక్వెస్ట్ ప్రపోజల్ ఇస్తే 6 నెలల దగ్గర పెట్టుకుంటాడు, ఒక లెటర్ ఇస్తారు 6 నెలల ముందు. కొంతమంది ఉద్దేశపూర్వక ఎంపీలు అవుతారు, వాళ్ళ విషయం పక్కన పెట్టాలి. ఇక్కడ ఒకటి, ఇప్పుడు ప్రభుత్వం రాకేష్ రెడ్డి గారు ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు ఏమన్నా ఫలితాలను ఇస్తాయి భవిష్యత్తులో అని చెప్పొచ్చు? ఎందుకంటే ఒక నంబర్స్ మనం మాట్లాడుకుంటున్నాం, ఎన్ని పరిశ్రమలు మూతపడింది. 2014-15లోకి 6,923 అయితే 15-16కి అది 700కి తగ్గింది. సో నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు తీసుకున్నటువంటి స్టెప్స్ ద్వారా నెక్స్ట్ ఇయర్ ఈ పరిశ్రమలు మూతపడే పరిశ్రమల సంఖ్య తగ్గుతుందని ఏమన్నా అనుకోవచ్చా? డెఫినెట్గా ఇప్పుడైతే బిజినెస్కి అనుకూలంగా ఉంది వాతావరణం, అంటే దేశవ్యాప్తంగా ఉంది, తెలంగాణలో కూడా మంచి అనుకూల వాతావరణం అనేది చెప్పాలి. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఎంటర్ప్రెన్యూర్షిప్ని ప్రమోట్ చేయాలని 2 ప్రభుత్వాలు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. అక్కడి ప్రభుత్వం స్టార్టప్ స్టాండప్ ఇండియా తీసుకొస్తే, ఇక్కడ ప్రభుత్వం టీ ప్రైడ్ అని, టీ హబ్ అని, టీఎస్ ఐపాస్ అని రకరకాల ఇనిషియేటివ్స్ తీసుకుంటా ఉన్నారు. అక్కడ ప్రభుత్వం ముద్రా బ్యాంక్ ఇనిషియేట్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా అయితే మేమేం చెప్తా ఉన్నామంటే, ఇక్కడ క్లస్టర్ స్పెసిఫిక్ ప్రోగ్రామ్స్ తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి ఎంఎస్ఎంఈ సెక్టర్ని ప్రత్యేకంగా రక్షించేటువంటి ఒక కార్యక్రమం కనుక ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకుంటే ఆ ఘనత వాళ్ళకే దక్కుతుంది. ఎందుకంటే మనం తెలంగాణ ఉద్యమంలో అనేక సార్లు మనం ప్రస్తావించాం, పవర్ లూమ్స్ గురించి ప్రస్తావించాము, ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ లో ఉన్నటువంటి సిక్ యూనిట్స్ గురించి ప్రస్తావించాము. కాబట్టి ఆ దిశగా ప్రభుత్వం ఒక పాలసీ తీసుకున్నట్టయితే ఇది నిజంగా అంటే ఒక పెద్ద ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ గా కూడా కన్వర్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐడిపిఎల్ కంపెనీ ఉంది మనకు. ఐడిపిఎల్ ఒక సిక్ యూనిట్ని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక 900 కోట్ల రూపాయలతో ఈరోజు దాన్ని రివైవ్ చేస్తా ఉంది. దానివల్ల కొన్ని 100 మందికి 1000 మందికి ఈరోజు ఉద్యోగాలు కల్పించేటువంటి కార్యక్రమం జరుగుతుంది. అదే విధంగా ఇప్పుడు పవర్ లూమ్స్ విషయంలో కానీ, లేకపోతే ఇంకా మిగతా నిజామాబాద్ లో ఉన్నటువంటి పసుపు రిలేటెడ్ యాక్టివిటీస్ కానీ, ఇట్లా ఒక స్పెసిఫిక్ ఇప్పుడు హైదరాబాద్ లో కూడా డిఫరెంట్ క్లస్టర్స్ ఉన్నాయి. ఆ క్లస్టర్ స్పెసిఫిక్ ప్రోగ్రామ్ కనుక గవర్నమెంట్ తీసుకుంటే డెఫినెట్గా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. దానికి తగిన సపోర్ట్ కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఉంటుంది. కేంద్రం ఈ రోజు 18 రకాల ప్రోగ్రామ్స్ రన్ చేస్తా ఉంది ఎంఎస్ఎంఈ సెక్టర్ కోసం. ఇప్పుడు వీరు అన్నట్టు ఎంఎస్ఎంఈ సెక్టర్ అనేది ఒక ప్రయారిటీ ఏరియాగా పెట్టుకొని ప్రధానమంత్రి నేరుగా పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఇప్పుడు క్రెడిట్ గ్యారంటీ ప్రోగ్రామ్ అని, సబ్సిడీ లింక్డ్ ప్రోగ్రామ్స్ అని, తర్వాత మన మేనేజరియల్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ, క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ ఇవన్నీ టేకప్ చేస్తున్నారు. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే, రెండోది ఏంటంటే ఈరోజు అంతర్జాతీయంగా కమాడిటీస్ ప్రైస్ తగ్గడం వల్ల
డిమాండ్ తగ్గిపోయి ఇక్కడ ఎక్స్పోర్ట్స్ తగ్గినాయి. 40% ఆఫ్ ద ఎక్స్పోర్ట్స్ ఆర్ డ్రివన్ బై ఎంఎస్ఎంఈ సెక్టర్. నీకు ఎక్స్పోర్ట్స్ తగ్గిన తర్వాత న్యాచురల్లీ ఎంఎస్ఎంఈ సెక్టర్ సఫర్ అవుతుంది. దట్ ఈస్ వన్ మేజర్ రీజన్. సో ఎక్స్పోర్ట్స్ మరి ఎక్స్పోర్ట్స్ ఎందుకు తగ్గినాయి అంటే బేసిక్గా ఇంటర్నేషనల్ సినారియో ఆ విధంగా ఉంది. ఇట్ ఈస్ ఇంప్రూవింగ్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. ఇప్పుడు 2014 నుంచి మనం కంపేర్ చేసుకుంటే ఇప్పటికే కొంత బెటర్గా ఉంది. బట్ అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ హ్యాస్ టు స్టిల్ వర్క్. బట్ మేము చెప్పేది ఏంటంటే అంటే ఇప్పుడు ఈ క్రెడిట్ విషయంలో నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే 85% ఆఫ్ ది క్రెడిట్ ఇప్పుడు వస్తున్న దాంట్లో ఈ ఎన్బిఎఫ్సిస్ ఇస్తున్నాయి. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు కొలాటరల్ పెట్టుకొని వాళ్ళు ఇస్తారు. ఇప్పుడు ఎన్బిఎఫ్సిస్ అంటే శ్రీరామ్ ఫైనాన్స్ కానీ ఇట్లా ఎన్బిఎఫ్సిస్, ఈవెన్ మనకు అడ్వర్టైజ్మెంట్స్ కూడా వస్తాయి, మేము ఎంఎస్ఎంఈకి మీ ఫండ్ చేస్తామని. ఎలా చేస్తారు వాళ్ళు, కొలాటరల్ పెట్టుకొని ఇస్తా ఉన్నారు. ఎందుకు కొలాటరల్ పెట్టుకొని ఇస్తున్నారంటే వీళ్ళ దగ్గర దే ఆర్ నాట్ ఫాలోయింగ్ ద నార్మ్స్. అంటే ఐటీ రిటర్న్స్ సరిగా ఉండకపోవడం కానీ లేకపోతే ట్యాక్స్ కంప్లైన్స్ సరిగా ఉండకపోవడం వల్ల పిఎస్యూస్ వాళ్ళకి ఫండ్ చేయలేకపోతున్నాయి. వేరేజ్ ఎన్బిఎఫ్సిస్ వాళ్ళకి కొన్ని ఎన్ని ఆబ్లిగేషన్స్ ఉన్నాయి కాబట్టి దే ఆర్ ఏబుల్ టు ఫండ్. సో మేమేం చెప్తున్నాం అంటే ఎంటర్ప్రెన్యూర్స్ మీద కూడా బాధ్యత ఉంది. ఎంటర్ప్రెన్యూర్స్ కనుక ప్రాపర్ ఫైనాన్షియల్ ప్రొసీజర్స్ కనుక ఫాలో అయితే డెఫినెట్ గా లాభం ఉంటుంది. ఇప్పుడు జిఎస్టీ గురించి ఈ రోజు తెలంగాణ అసెంబ్లీ ఏదైతే జిఎస్టీ పాస్ చేసిందో అది కూడా కొంత ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇట్ విల్ డ్రైవ్ ఆల్ ద ఎంటర్ప్రెన్యూర్స్ టువర్డ్స్ ద ఫార్మల్ ఫైనాన్సెస్. కాబట్టి అది కూడా కొంతమేరకు ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది. కోటేశ్వరరావు గారు, ఈ చిన్న మధ్య తరహా ఈ పరిశ్రమల్ని ఆదుకునే విషయంలో బ్యాంకులు అనుసరిస్తున్న వైఖరి ఒకటి అయితే, ఎన్పిఏల విషయానికి వస్తే ఎన్పిఏలు అవుతున్నాయి. అయితే దానికి కారణాలు అనేక మనం కొద్దిసేపటి క్రితం చర్చించుకున్నాం. అంటే ఈ చిన్న మధ్య తరహా పరిశ్రమలకు ఎదురవుతున్న సమస్యల విషయంలో ఎన్పిఏలే కావచ్చు, మిగతా సమస్యలు ఏవైనా కావచ్చు, ప్రభుత్వం ఏమైనా చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉందా? ఎలాంటి చొరవ తీసుకుంటే దీని నుంచి బయటపడవచ్చు? ఇందులో మనం 2-3 పాయింట్లు చూడాల్సిన అవసరం ఉందండి. చెప్పండి. ఒకటి, ప్రభుత్వం చొరవ తీసుకోవటానికి ముందు ఇప్పుడు ఆయన చెప్పినట్లు ఒక ఎంటర్ప్రెన్యూర్ బ్యాంకింగ్ ఒక కార్డినల్ నామ్ ఉందండి. బ్యాంకింగ్లో ఒక ఫండమెంటల్ బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే, అన్లెస్ కాంట్రరీ ఈజ్ ప్రూవ్డ్ వీ డు నాట్ బిలీవ్ ఎనీబడి. దిస్ ఈజ్ ది వెరీ కార్డినల్ ప్రిన్సిపల్ ఆఫ్ బ్యాంకింగ్. అంటే మాకు నమ్మకం వస్తే తప్ప మేము ఎవరిని నమ్మము. మీరు వెళ్ళి మీ అబ్బాయిగా మీ బ్రదరో ఎవరన్నా బ్యాంకులో కౌంటర్లో కూర్చొని ఉండి మీరు చెక్ ఇస్తే మీ సిగ్నేచర్ వెరిఫై చేసి కానీ పాస్ చేయడు. అవును, మిమ్మల్ని మీరు తెలుసు ఆయనకి, మీరు ఆయన ఎదురుకుండా సైన్ చేశారు, అయినా కూడా మీ సిగ్నేచర్ వెరిఫై చేయకుండా పాస్ చేయడు. దట్ ఈస్ వీ రిఫ్యూజ్ టు రికగ్నైజ్ ద పీపుల్, వీ ఓన్లీ సీ ది పేపర్. ఇవాళ మీరు ఇండస్ట్రీకి ఒక అడ్వాన్స్ శాంక్షన్ చేసేటప్పుడు మీరు ఒక ప్రపోజలు, ప్రాజెక్ట్ రిపోర్టు ఇవన్నీ చూసి శాంక్షన్ చేసిన తర్వాత మీరు పార్టీని నమ్మటం ఎప్పటి నుంచి మానేస్తారు? డబ్బులు ఇచ్చిన మరుక్షణం నుంచి మీరు బారోయర్ నమ్మరు. బారోయర్ని నమ్మకపోతే ఇవాళ మీరు నాకు డబ్బులు ఇచ్చిన తర్వాత మీకు నాకు రిలేషన్ వైఫ్ అండ్ హస్బెండ్. ఇటువంటి రిలేషన్షిప్ ఉన్నప్పుడు ఈ రిలేషన్షిప్ని మీరు కనుక గౌరవించకపోతే, ఒక్క భార్య మీదనే ఈ బర్డెన్ అంతా తీసుకెళ్లి పెట్టేటట్లయితే ఈ భార్య ఒక్కడు ఇది భరించగలరా? సమస్య ఇది కోటేశ్వరరావు గారు, మనకు ఇది కాకుండా ఇప్పుడు సమస్యను గుర్తించాం. ఈ సమస్యకు పరిష్కారం ఏంటనేది ప్రధానంగా అదే చెప్తున్నాను. ఇవాళ బ్యాంకింగ్లో ఫస్ట్ నేను బ్యాంకింగ్ స్టార్ట్ చేస్తానండి. బ్యాంకింగ్లో వచ్చి ఇదివరకు సీనియర్ పీపుల్ ఉన్నప్పుడు సిస్టమ్ ఓరియంటేషన్, అంటే ఇప్పుడు అంతా కంప్యూటరైజ్ అయిపోయి హైటెక్ ఓరియంటేషన్కి వచ్చేటప్పటికి హ్యూమన్ ఇంటర్వెన్షన్ దీంట్లో తగ్గిపోయిందండి. హ్యూమన్ ఇంటర్వెన్షన్ తగ్గిపోయేటప్పటికి డిస్క్రిప్షన్ తగ్గిపోయింది. ఇండివిజువల్ డిస్క్రిప్షన్ ఆన్ ది అబౌట్ ది బారోయర్ అండ్ అబౌట్ ది అకౌంట్ తగ్గిపోయిందండి. దానివల్ల ఏమవుతుంది, వాళ్ళు 90 రోజులు కనుక ఇన్స్టాల్మెంట్ ఇంట్రెస్ట్ రాకపోతే సిస్టమ్ ఆటోమేటిక్గా ఈ అకౌంట్ ఎన్పిఏకి ట్రాన్స్ఫర్ చేసేస్తుంది. ఒకవేళ ఏదైనా పొరపాటున ఒక ఆఫీసర్ సిన్సియర్గా ఉండి దీన్ని కనుక గమనించినట్టయితే ఏం చేస్తాడంటే ఆ బారోయర్ని పిలుస్తాడు, ఏమండి వాళ్ళు మీరు ఇంట్రెస్ట్ కట్టాలి, కట్టలేదు ఈ 3 నెలల ఇంట్రెస్ట్, మీకు 10 లక్షలు మేము అడిషనల్గా వేరే లోన్ ఇస్తాము, మీరు ఇంట్రెస్ట్ కట్టండి, మళ్ళీ 4 రోజుల తర్వాత దీన్ని మళ్ళీ మాకు అడ్జస్ట్ చేసేసుకుంటామండి అని చెబుతారు. దీన్ని మేము బ్యాంకింగ్ లాంగ్వేజ్లో ఎవర్ గ్రీనింగ్ అంటాం. ఎప్పుడు పచ్చదనమే కనిపిస్తుందండి. ఇది ఎప్పుడు 4-5 సార్లు చేయగలరండి, తర్వాత ఇక చేయలేరు, అప్పుడు ఇండస్ట్రీ మునిగిపోతుందండి. ఇవన్నీ ఇంకొకటి అండి, ఫండమెంటల్గా ఒకటి తేడా వస్తుందంటేనండి, అకౌంట్ శాంక్షన్ చేసే రోజున ఇవాళ మేనేజర్ పవర్ ఉందా, ఏజీఎం పవర్స్ ఉన్నాయా, డీజీఎం పవర్స్ ఉన్నాయా, జీఎం పవర్లో వస్తుందా, మనకి ఎక్కడ కన్వీనియంట్గా ఈ ప్రపోజల్ క్లియర్ అయిపోతుందని చెప్పి ఆ ప్రపోజల్ని అవసరమైన వాడికి ఉన్న బ్యాంకింగ్ నీడ్స్, ఫినాన్షియల్ నీడ్స్ అనేదాన్ని ఏంటని చూడకుండా అది తీసుకెళ్ళి మనకి ఆ డీజీఎం మన కన్వీనియంట్ డీజీఎం పవర్లో అయిపోతే వాడికి 4 కోట్లు వర్కింగ్ క్యాపిటల్ కావాలంటే ₹1 కోటి శాంక్షన్ చేసి మొదలు పెడతారండి.
వీడికి వర్కింగ్ క్యాపిటల్ సరిపోదు. అకౌంట్ యూనిట్ సిక్కాకి ఏమవుతుందండి? తప్పు ఎవరిదండి దీనికి? ఇక్కడ బ్యాంక్స్ కూడా రియలిస్టిక్గా రియల్ వాల్యూలో మీరు టర్మ్స్ మీద బ్యాంక్ ఓవర్ ఫైనాన్స్ చేయొద్దండి. ఓవర్ ఫైనాన్స్ అండ్ అండర్ ఫైనాన్స్ ఆర్ ఈక్వల్లీ బ్యాడ్. రైట్. కాబట్టి మీరు అది చేయండి. మీరు ఇండస్ట్రీని రివైవ్ చేయడానికి మీకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది. ఆ గైడ్ లైన్స్ని ఫాలో అవ్వండి, హ్యాండ్ హోల్డింగ్ చేయండి. అట్లాగే ప్రభుత్వాలు కూడా ఇవాళ ఒక ఇండస్ట్రీ ఉందంటే రోజుకి 38 గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ని టచ్ చేయాలండి ఒక్కొక్క ఇండస్ట్రియలిస్ట్, ఇండైరెక్ట్లీ ఆర్ డైరెక్ట్లీ. 30 మీరు ఇవాళ ITS ఐపాస్ పెట్టారు, 15 రోజుల్లో మీరు శుభ్రంగా పర్మిషన్ రాకపోతే ఈ డీమ్డ్ పర్మిషన్ అంటున్నారు. అదేవిధంగా మీరు సెంట్రలైజ్డ్ మీకు టెక్నాలజీ ఉంది, సబ్మిషన్స్ రిటర్న్స్ ఏవేవైతే ఉన్నాయో సెంట్రలైజ్ చేయండి. మీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఇంటర్వెన్షన్ ఇన్ ది బిజినెస్ రెడ్యూస్ ఇట్. అది చేసిన మరుక్షణం మీకు ఇండస్ట్రియలిస్ట్కి బిజినెస్ చేసేదానికి టైం దొరుకుతుందండి. ఇప్పుడు ఒకటేంటంటే ఈ గవర్నమెంట్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కోసం, సర్వీసెస్ సెక్టర్ కోసం టీ హబ్ తీసుకొచ్చింది. దాన్ని ఈరోజు అందరూ కూడా హర్షిస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం మ్యానుఫ్యాక్చరింగ్ కోసం కూడా ఒక ఇంక్యుబేషన్ సెంటర్ ఏమైనా తీసుకురాగలిగితే అది అట్లీస్ట్ అంటే ఇప్పుడు కొత్తగా వచ్చేటువంటి యూనిట్స్కి మాత్రం మంచి బెనిఫిట్ అయ్యేటువంటి అవకాశం. రైట్. ఇక్కడ ప్రభాకర్ రావు గారు, ఇదే మీరు అన్న పాయింట్కే కొంచెం ఐటీ రంగం పైన ఎక్కువ దృష్టి పెట్టింది ప్రభుత్వం. ఐటీ పాలసీ తీసుకొచ్చింది, అనుబంధ పాలసీలో ఒక 4 కూడా తీసుకొచ్చింది, అంతా బాగానే ఉంది. మిగతా వాటిని ఉన్న నిర్లక్ష్యం చేస్తోందా? ఇది మళ్ళీ భవిష్యత్తులో ఈ ప్రభావం మళ్ళీ మూతపడుతున్న పరిశ్రమలకి మళ్ళీ ఇది కొనసాగింపు కాదు. ఇప్పుడు ఏంటంటే సార్, లాస్ట్ గవర్నమెంట్ వచ్చింది కొత్తగా, అడ్మినిస్ట్రేషన్ ఇవన్నీ కొద్దిగా స్ట్రీమ్ లైన్ కావడానికి 6 టైం పట్టింది. ఇవన్నీ ప్రాబ్లమ్స్ అన్ని బయటకు వచ్చాయి, అంత లోపల ప్రాబ్లమ్ బయటకు వచ్చాయి. దాన్ని ఎదుర్కోవడానికి మన మంత్రి గారు ఎవరినైనా క్యాబినెట్ మినిస్టర్ పెట్టారు. ఆ మినిస్టర్స్ కొద్దిగా అనుభవం లేక కావచ్చు, అనుభవం ఉండి కూడా, ఎందుకంటే ఉన్నాయి రోజు యాక్టివిటీస్ చూడలేక కొన్ని నెగ్లెక్ట్ జరగలేదని కాదు, వీటిని ఐడెంటిఫై చేసి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో కొద్దిగా తప్పు జరిగింది. ఎందుకంటే జూపల్లి కృష్ణారావు గారు ముందుండే ఆయన 2 ఏళ్ళు ఆయన దృష్టికి ఇండస్ట్రీ గురించి ఎక్కువ ఎక్స్పీరియన్స్ లేదనుకుంటాను. దాని గురించి ఎక్కువ ఫోకస్ తీసుకురాలే కాబట్టి ఇవాళ MSME సెక్టర్స్ వచ్చినాయి. సో దీన్ని ఇమీడియట్గా తెలంగాణ మన కేటీఆర్ మంత్రి గారు వచ్చారు. కేటీఆర్కి ఇమీడియట్ ప్రొయాక్టివ్గా ఉన్నాడు. మేమైతే ఎప్పుడైతే ఇమీడియట్గా సిక్కు మీద ప్రజెంటేషన్ చేసాం, ఆయన ఇమీడియట్గా సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళాడు. మా ఐటీకి ప్రియారిటీ ఇచ్చారు, ఎందుకంటే ముందు ఆయన ఐటీ మినిస్టర్ కాబట్టి ఆ లాస్ట్ 2 ఇయర్స్. కానీ ఒకటేదండి సార్, దృష్టి పెట్టుకోండి, ఐటీ ఎప్పుడు యూజ్ అవుతుంది? వెన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఈస్ దేర్, దెన్ ఓన్లీ ఐటీ సెక్టర్ విల్ యూజ్. ఆర్ ఐటీ సెక్టర్ ఎప్పుడు అంటే గ్రాడ్యుయేట్ పైన ఉంటారు అక్కడ ఎంప్లాయ్మెంట్, బట్ MSME సెక్టర్ బిలో ది గ్రాడ్యుయేట్ అప్ టు ది 7th ఫెయిల్. అంటే ఈ ఎంప్లాయ్మెంట్ బ్యాలెన్సింగ్ లోకల్ ఇదే ఉంటుంది. ఐటీలో మన వాళ్ళు ఉంటారండి చాలా మంది, మీరు చూడండి, లోకల్ స్టేట్ ఉంటారు, బయట వాళ్ళు ఎక్కువ ఉంటారు. సో అది ఇప్పుడు ఆయన మంత్రి దృష్టిలోకి వచ్చింది. ఆయన మొన్న మేము చెప్పిన తర్వాత MSME మినిస్టర్కి వెళ్ళాడు, RBI గవర్నర్కి వెళ్ళమంటే అక్కడ కూడా వెళ్ళారు. మేము చెప్పాం, మేము ఢిల్లీలో మన ఫస్ట్ డే ఏ రోజైతే అమిత్ షా హైదరాబాద్కి వచ్చాడో 1000 మెగావాట్ మన ఛత్తీస్గఢ్ నుంచి మాకు ఇమీడియట్గా ఆ రోజు చెప్పాడు. కానీ మీ మంత్రులు రావట్లేదా, మేము ఏం చెప్పాలంటే ఇమీడియట్ రిప్రజెంటేషన్ ఇచ్చాం. అదే వెళ్ళాడు. మొన్న RBI MSME మినిస్టర్ హైదరాబాద్ కనీసం ఒక 30 సార్లు వచ్చాడు, కలరాజ్ మిశ్రా గారు. పాపం ఆయన పెద్ద ఆయన ప్రతి మీటింగ్లో మేము అటాక్ చేశాం. సార్ ఇది సిక్ యూనిట్స్ ఉన్నాయి, ఏం చేయాలి అంటే, నేనేం చేస్తాను, మీ మంత్రిని పట్టుకురాయా, మీ మంత్రిని పట్టుకొస్తే నేను ఇస్తాను, దానికి పవర్ మీరు 1/3 ఆలు ఇవ్వండి, 1/4 ఆలు ఇస్తా అని చెప్పి కమిట్మెంట్ ఇచ్చాడు. సో ఒకటి ఏంటంటే సార్, రాజకీయాలు వద్దండి, రాజకీయాలు వద్దు, ఎందుకంటే మన యాక్టివ్నెస్ కావాలి. పవర్ విషయంలో ఉదయ్ స్కీమ్ తీసుకొచ్చింది 24/7 పవర్ పాలసీ. ఆ ఇన్విటేషన్ తెలంగాణ గవర్నమెంట్ కు వచ్చినా కూడా తెలంగాణ గవర్నమెంట్ Thanks to the state bifurcation. Thanks to the state bifurcation. Because of the bifurcation, both the states have become power surplus. పవర్ ప్రాబ్లం ఛత్తీస్గఢ్ నుండి ఏ విధంగా సాల్వ్ అయిందో మనం అర్థం చేసుకోవాలి. రైట్, కన్క్లూడ్ చేయండి ఒకసారి శ్రీనివాస్ గారు కన్క్లూడ్ చేయండి. I don't want to play politics. కరెంట్ ఎక్కడికి వెళ్ళి తెచ్చినామా అనేది కాదు, విద్యుత్ మనం ఏ రకంగా ఇచ్చినామా అనేది చూడండి. మీరు ఎక్కడికి ఏం కష్టం చేశాడు ముఖ్యమంత్రి గారు, ఏ ఆలోచన ఏం చేసినా ఒక ఫలితం అయితే కనబడాలండి, ఫలితాలు అయితే మనకి కనబడాలి. ఈ తెలంగాణ గవర్నమెంట్ కి అప్రిషియేషన్ దొరికింది అంటే అన్ని వర్గాల మద్దతు, వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, రెండోది ఇంతకుముందు అన్నట్టు ఇంక్యుబేషన్ సెంటర్. కేటీఆర్ గారు పరిశ్రమల శాఖ మంత్రి వర్యులు అయిన తర్వాత మన రజిత్ మిశ్రా, ఆయన IAS గారు, రాజీవ్ జయేష్
రంజన్ గారు చాలా చక్కగా డైనమిక్ గా పనిచేస్తా Right, right. సో ఈ రోజు ఇంటర్నేషనల్ స్థాయి పెట్టుబడులు ఐటీ రంగమే కాకుండా మనం ఉత్పత్తి రంగాలలో భవిష్యత్తులో ఈ పరిస్థితి లేకుండా మనం చూడాలని కోరుకుంటున్నాం. మొదటి సంవత్సరానికి రెండో సంవత్సరానికి తేడా కనిపించింది. Next year ఆ తేడా స్థాయిలో కనిపించాలి. ఎంఎస్ఎంఈ సెక్టర్ నుంచి ఎంఎస్ఎంఈ సెక్టర్ నుంచి రైట్ అండి, రైట్ గవర్నమెంట్ 12,000 కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది. సో దానివల్ల ఒక 5,000 6,000 కోట్లు సార్ గవర్నమెంట్ ఎంఎస్ఎంఈ సెక్టర్ నుంచి తెలంగాణ గవర్నమెంట్ కి 12,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. ఈ 12,000 కోట్ల రూపాయల ఆదాయం నుంచి ఈ 6,500 4,500 యూనిట్లని ఒక 4,500 కోట్ల రూపాయలతో రైట్ ఆఫ్ చేసి ఉన్న డెట్స్ ని ఇంకో 1,500 కోట్ల రూపాయలు కనుక ఈ స్టార్ట్ చేయడానికి ఖర్చు పెడితే 6,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే సంవత్సరానికి 12,000 కోట్ల రూపాయల ఆదాయం గవర్నమెంట్కి వచ్చే అవకాశం ఉంది. ఇది మనకి ఎప్పుడు పాలిచ్చే గంగిగోవు. దీన్ని మనం ఎప్పుడు కాపాడుకోవాల్సిన థ్యాంక్ యూ అండి. కోటేశ్వరరావు గారు చర్చలో పాల్గొన్నందుకు, అనిల్ రెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు, తాడూరి శ్రీనివాస్ గారు, రాకేష్ రెడ్డి గారు. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి HM TV.